ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు తమ మద్దతుని ఎంఆర్పీఎస్ నేతలు పేర్కొన్నారు. మందాకృష్ణ ఆదేశాల మేరకు ఈ మీడియా సమావేశం పెట్టామని, కాకర్ల సురేష్ అభివృద్ధి చేస్తున్నారని, అభివృద్ధి చేస్తున్న కాకర్ల సురేష్ పై మరకల చల్లడం మంచి పద్ధతి కాదని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ అభివృద్ధి పనులపై ఎంఆర్పీఎస్ నేతలు వివరించారు. ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పదంగా తన పాలన కొనసాగిస్తున్నటువంటి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి అయినటువంటి కాకర్ల సురేష్ గారికి ఎంఆర్పీఎస్ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఏదైతే పేద వర్గాల పట్ల తన విధానాన్ని చూపిస్తున్నారో ఆ విషయంలో ఎవరెన్ని చెప్పినా ఏదో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నాడో లేదని చిన్న సన్న వర్గాలకు తెలుసు తప్ప ఎక్కడో పూకొని ఎక్కడో కొన్ని సంస్థలు నడిపిస్తున్నటువంటి వ్యక్తులకు మాత్రం అది తెలియదు. మా పట్ల గతానికి వర్తమానాన్ని చూసుకుంటే ఎంఆర్పీఎస్ అదేవిధంగా చిన్న వర్గాల పట్ల పేద బడుగు బలైన వర్గాల పట్ల ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి సౌహృదయం ఎవరికి ఇప్పటి వరకు లేదని చెప్పి కూడా మేము ఎంఆర్పీఎస్ తరఫున ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మేము ఏ చిన్న విషయం తీసుకొచ్చినా కూడా ఆయన ఇమ్మీడియట్గా స్పందించి ఆ సమస్యకి పరిష్కారం చూపించడం అంటే ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని ఈ నియోజకవర్గంలో కొంతమంది పరిగెత్తుకొని ఆయనపై దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ ఆయన వెంట ఉంది. మీరు ఒక్కసారి ఇదే మీకు చెప్తా ఉన్నాం, ఎంఆర్పీఎస్ ఆయన వెనుకుంది. ఏదైతే కూటమి ప్రభుత్వంలో టీడీపీ, బీజేపీ, జనసేన తర్వాత 4వ స్థంభం లాంటి ఎంఆర్పీఎస్ ఆయన వెనుకుందని చెప్పి కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మీరు ఏదైనా మాట్లాడే ముందు, మీరు ఏదైనా ప్రచారం చేసే ముందు గత పరిపాలనను చూసుకోండి. గత పరిపాలనలో కనీసం ఎస్సీలకి కనీసం సంక్షేమ పథకాలు లేకుండా, కనీసం వసతులు లేకుండా ఈ నియోజకవర్గంలో ఏ విధంగా జరిగిందో మేము కళ్ళతో చూసాం. గతంలో ఏ ఎమ్మెల్యే దగ్గర బాగానే కనీసం ఒక్క పరిష్కారానికి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు కూడా స్పందించిన దాఖలు లేవు. అలాంటి ఒక ఉత్తమ ఎమ్మెల్యే అయినటువంటి ఈ నియోజకవర్గానికి మాకు వస్తే ఆ ఎమ్మెల్యేపై మీరు చేసే దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొకసారి గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన అభివృద్ధి ఏందో, మీరు చేసిన అభివృద్ధి ఏందో మాకైతే ఇప్పటివరకు తెలియదు. ఈ నియోజకవర్గం 8 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలానికి మేము జల్లెడ పెట్టి తిరిగాం. ఎంఆర్పీఎస్ ప్రతి మండలం ఎంఆర్పీఎస్ కేడర్ ఉంది. ఎక్కడ పోయినా మీరు చేసిన గతంలో మీరు చేసిన పాలన ఏందో అందరికీ తెలుసు. మీరు ఒక్కసారి మీ మైకుల దగ్గర మాట్లాడే ముందు మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడాలని, లేదంటే ఎంఆర్పీఎస్ తన ప్రభావం ఏదో ఖచ్చితంగా మీకు చూపిస్తుందని ఏదైతే కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ గారికి పూర్తి మద్దతు ఎంఆర్పీఎస్ ఉంటుందని మానేశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో ఏ విషయంలోనే కూడా మేము మిమ్మల్ని ఎదురుదాడి చేసేందుకు సిద్ధంగా ఉంటామని కూడా మీరు ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారో వారికి ఒక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు జాగ్రత్తగా మాట్లాడేందుకు కూడా కబడ్డారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలోని పేదలు, బడుగులు, బలహీన వర్గాలకు అత్యంత ఆప్తుడుగా, అత్యంత సన్నిహితంగా మెలుగుతూ పేదల బతుకులు మార్చాలని నిరంతరము తపన పడుతున్నటువంటి అన్నగారికి మాదిగల పక్షాన, ఇతర అణగారి వర్గాల పక్షాన కూడా అండదండలు ఇచ్చడానికి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు కూటమిలో భాగస్వామిగా వారి గెలుపుకు, అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు అహర్నిశలు కృషి చేశాం. అలాంటి మా ఉమ్మడి కుటుంబమైనటువంటి కూటమిలో కలతను సృష్టించడానికి, మా బాగోగులు చూసుకోవడే కాడ ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు మాకు పెద్దపీట వేస్తున్నారు. అది మేము ముక్త ఖండంతో తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదా పత్రికలు కానీ ఈ మధ్యకాలంలో ఒక అభూత కల్పనటువంటి దుష్ప్రచారం చేస్తూ మచ్చలేనటువంటి నాయకుడు కాకర్ల సురేష్ గారి మీద అవినీతి మరకను అంటించాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ తరఫున తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. అంతేకాదు, ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మేము కోరిన ప్రతి నిమిషము మాకు అందుబాటులో ఉంటూ పేదల యొక్క పని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కూడా ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉంటున్నారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అంతేకాకుండా కొన్ని పత్రికలు కానీ లేదా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కాదు, అసలు సమాజ అభివృద్ధి కోసము 4వ స్తంభంగా ఉన్నటువంటి జనరేషన్లో కొన్ని చీడ పురుగులు ఉన్నటువంటి సొంత యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నటువంటి లేదా కొంత ఉన్నటువంటి ఈ యొక్క స్వార్థపరులు ఇలాంటి ఎక్కువ ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇది ఇంతటితో ఆపాలని కూడా మా సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అభివృద్ధికి ఆయన సూచికగా కనిపిస్తున్నటువంటి ఆనవాలు చాలా స్పష్టంగా ఈ నియోజకవర్గంలోని మేధావర్గం కానీ లేదా ఈ నియోజకవర్గంలోని రాజకీయ వర్గాలు కానీ ఈ నియోజకవర్గంలోని పేదల ప్రజలు కానీ ఆయనని కొనియాడుతున్నాయి. ఆ కొనియాడే సందర్భంలో మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి ఎమ్మెల్యే గారి పట్ల ఈర్ష్యాభావాలు పెంచుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు లేదా కొంతమంది ప్రోత్సాహకులు కావచ్చు ఇలాంటి కార్యాచరణకు రూపకల్పన చేసి పని పెట్టుకొని చేయటం కూడా ఖండిస్తున్నాం. ఇది ఇక మీదట మానుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసి, నిజంగా సురేష్ అన్న చేసిన కార్యక్రమాలు ఎన్నో చూశాను కూడా నేను. అలాంటి అన్న మీద ఈ ఆరోపణలు రావడం ఇది మంచి విషయం కాదని నేను కూడా అనుకుంటున్నాను. అన్న చేసిన కార్యక్రమాలు చాలా చూశాను కూడా నేను. అన్న చేసిన పనులు బట్టి చాలా బాగా చేశాడు కొన్ని కార్యక్రమాలలో కూడా. వాటికి మేము నిజంగా మీడియా ముందు మాట్లాడే వాళ్ళు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. కృష్ణన్న తరపున మా తరపున మేమందరం కూడా ఎంఆర్పిఎస్ తరపున సురేష్ అన్నకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.